హాయ్ ఫ్రెండ్స్, నన్ను చాలామంది చాలా సందేహాలు అడుగుతున్నారు. సో అవన్నీ నా కామెంట్ బాక్స్ నుంచి నేను చదివి వాటిలో ఎక్కువ మంది ఏదైతే అడుగుతున్నారో సో దాని మీద నేను నాని టెక్ టాక్ ఈ వీడియో చేయబోతున్నాను. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. సో ముందుగా వచ్చేసరికి నోకియా మొబైల్ లాంచ్ చేసిందంట కదా, సో దాని గురించి చెప్పండి అని చెప్పి అడగడం జరుగుతుంది. సో నోకియా వచ్చేసరికి నోకియా 6 అని ఆండ్రాయిడ్ మొబైల్ ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసరికి డ్యూయల్ LTE నానో సిమ్. సో దీని డిస్ప్లే వచ్చేసరికి 5.5 ఇంచెస్ ఫుల్ HD 403 PPI కన్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 తో దించడం జరిగింది. సో అలాగే ఇది ఆండ్రాయిడ్ OS 7 వర్షన్ ని దీంతో పాటు ఇవ్వడం జరుగుతుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 430 చిప్ సెట్, ఆక్టాకోర్ 1.4 GHz ప్రాసెసర్, కార్టెక్స్ A53 CPU ని దీనికి యూజ్ చేయడం జరిగింది. అలాగే దీని ఇంటర్నల్ మెమరీ వచ్చేసరికి 64 GB, ఎక్స్టర్నల్ వచ్చేసరికి 256 GB ని, ర్యామ్ వచ్చేసరికి 4 GB వాడడం జరిగింది. బ్యాక్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్. అంతేకాకుండా ఫింగర్ ప్రింట్ సెన్సార్, అలాగే ఫాస్ట్ బ్యాటరీ ఛార్జింగ్. దీని బ్యాటరీ వచ్చేసరికి 3000 mAh బ్యాటరీని దీంతో పాటు ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇప్పుడు ఇది వచ్చేసరికి మన ఇండియాలో లాంచ్ అయిందా లేదంటే ఇది ఇండియాలో లాంచ్ చేయట్లేదు. సో ఇది వచ్చేసరికి ఓన్లీ చైనాలోనే దీన్ని లాంచ్ చేస్తున్నారు. సో ఇండియాలో దీనికి లాంచ్ చేస్తామన్నది ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇండియాలో లాంచ్ చేస్తారో లేదో కూడా తెలియదు అనమాట. సో చైనీస్ లో కూడా వచ్చేసరికి JD.com అని చెప్పి ఈ కామర్స్ వెబ్సైట్ లో దీన్ని అమ్మడానికి డిసైడ్ అయ్యారనమాట. సో అది ఈ నెల ఎండింగ్ లోపు అక్కడ చైనీస్ లో లభిస్తుంది. సో తర్వాత ఇంకోటిసరికి మీరు యూట్యూబ్ మీద ఎంత ఇన్కమ్ సంపాదించారని చెప్పి అడగడం జరుగుతుంది. సో ఇప్పుడు దాకా నేను యూట్యూబ్ మీద ఇన్కమ్ అనేది ఏం రాలేదు. లాస్ట్ డిసెంబర్ 27న యూట్యూబ్ నుంచి నాకు దగ్గర 10,800 రూపీస్ అనేది యూట్యూబ్ నుండి వచ్చింది. నా యూట్యూబ్ మొదటి సంపాదన 10,800, అది కూడా లాస్ట్ డిసెంబర్ 27న నాకు రావడం జరిగింది. సో ఇంకోటి వచ్చేసరికి ఏపీ పర్స్ గురించి మాకు కొంచెం డీటెయిల్స్ గా చెప్పండి అని చెప్పి చాలా మంది అడగడం జరుగుతుంది. సో దాని మీద ఒక వీడియో చేయమని కూడా అడుగుతున్నారు. సో ఏపీ పర్స్ గురించి చెప్పడానికి ఏం లేదండి, కాకపోతే అది వచ్చేసరికి గవర్నమెంట్ లాంచ్ చేసింది అన్న ఒక కారణం చెప్తే ఆ యాప్ లో ఎటువంటి ఆదాయానికి సంబంధించింది కానీ లేకపోతే ఇంట్రెస్టింగ్ గారైంది ఏమీ లేదు. అది ఒక బీటా వర్షన్ లో ఏపీ పర్స్ అని చెప్పి లాంచ్ చేయడం జరిగింది. సో మన గవర్నమెంట్ ఎందుకు లాంచ్ చేస్తాయో, ఎందుకు మధ్యలో దాన్ని అలా ఆపేస్తాయో తెలియదు. సో దాంట్లో ఇప్పుడు చూసేసరికి అందులో కొన్ని అప్లికేషన్స్ షార్ట్ కట్ లో ఓపెన్ చేసుకోవడానికి తప్పితే ఫుల్ ఫ్లెక్స్ గా ఇంకా అది యాప్ అనేది ఇంకా మొదలవలేదని ఆయన చెప్పుకోవాలి. సో అందుకనే దాని మీద నేను ఇంకా ఏమి చెప్పలేకపోతున్నాను. సో ఎప్పుడైతే బీటా వర్షన్ పోతుందో సో తర్వాత దాని గురించి నేను ఖచ్చితంగా ఒక వీడియో అనేది చేస్తాను. తర్వాత వచ్చేసరికి కొంచెం నాకు కామెడీ అనిపించింది. ఇది వచ్చేసరికి ఏంటంటే గర్ల్ ఫ్రెండ్ వాడే వాట్సాప్ కానీ FB కానీ హ్యాక్ చేయడం ఎలాగని చెప్పేసి చాలా మంది అడగడం జరుగుతుంది. అది మెసేజ్లు వాట్సాప్ లో కావచ్చు, ఫేస్బుక్ లో కావచ్చు, మన కామెంట్ బాక్స్ లో కావచ్చు, యూట్యూబ్ కామెంట్ బాక్స్ లో కావచ్చు అడుగుతుంది జరుగుతుంది. సో ఇక్కడ నేను మీకు అందరికి ఒకటే చెప్తున్నానండి, మీరు సిన్సియర్ గా లవ్ చేస్తున్నారా లేదని ముందు మీరు తెలుసుకోండి. సో మీరు నిజంగా సిన్సియర్ గా లవ్ చేస్తే ముందు మీరు అనుమానాన్ని పక్కన పెట్టేయండి. అలాగే చెక్ చేసుకోవాలని చెప్పి అనుకోకండి. నాకు తెలుసు చాలా మందికి క్యూరియాసిటీ ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళ గురించి తెలుసుకోవాలని. అయితే ఇదైతే సరైన పద్ధతి కాదు, ఇది అసలు మంచిది కాదు. సో మీరు సిన్సియర్ గా లవ్ చేస్తే ముందు మీరు అనుమానించడం మానేయండి, లేదంటే మీరు లవ్ చేయడం మానేయండి. మీరు ఉంటే తర్వాత మీరు బాధపడాలి, అవతల వాళ్ళు బాధపడాల్సి వస్తుంది. అదే మీరు సిన్సియర్ గా లవ్ చేయట్లేదు, ఇది జస్ట్ టైం పాస్ లవ్ అనుకున్నట్టయితే అసలు ఈ విషయం గురించి ఆలోచించడం మర్చిపోండి. మీరు జెన్యూన్ లవ్ కానప్పుడు వాళ్ళు ఎలా పోతే మనకెందుకు అని వదిలేయడమే. ఇంకా అంతేగాని మీరు హ్యాక్ చేసి వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరే జెన్యూన్ గా లేరు కదా. మీరు జెన్యూన్ గా లేరు అంటే మీరు టైం పాస్ లవ్ అనుకున్నప్పుడు, మీరు జెన్యూన్ గా లేనప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు ఎవరితో చాట్ చేస్తే మీకెందుకు, వాళ్ళు ఎలా పోతే మీకెందుకు అని వదిలేసేయడమే. మీరు సిన్సియర్ లవ్ అయితే మాత్రం ఇలాంటి ఆలోచనలు ముందు పక్కకు తీసి పక్కన పడేయండి. సో తర్వాత వచ్చేసరికి హైబ్రిడ్ సిమ్ స్లాట్ లో 2 సిమ్లు, ఒక మెమరీ కార్డు ఒకేసారి ఎలాగ వేయచ్చు అని చెప్పి అడగడం జరుగుతుంది. దానికి కొన్ని యూట్యూబ్ లో చాలా రకాలు ఉన్నాయి. సో అది ట్రై చేస్తే పని అవుతుంది. కాకపోతే అది మనం చెప్పలేమండి, అది 50-50 ఛాన్సెస్. మెమరీ కార్డు కరప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నేను ట్రై చేశాను, నా మెమరీ కార్డు 64 GB అనేది కరప్ట్ అయింది. సో దాన్ని చాలా సెన్సిటివ్గా చేసుకోవాలి. చేసుకుంటే 2 సిమ్లు, ఒక మెమరీ కార్డు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి ఫేక్ ఏం లేదు, 2 కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఒక మెమరీ కార్డు అనేది 64 GB అనేది పోవడం జరిగింది. అయినా సరే నేను ఇంకోసారి కూడా ట్రై చేశాను. ఈసారి అయితే సక్సెస్ అయింది. కానీ అది ఎప్పుడు సక్సెస్ అయిందని చెప్పలేము. మనం పెట్టే ట్రే మీద డిపెండ్ అయి ఉంటుంది. ట్రే కనుక ఫిట్గా అంటే టైట్ గా ఉంటే మెమరీ కార్డు అనేది బెండ్ అవుతుంది. బెండ్ అయిందంటే ఖచ్చితంగా మెమరీ కార్డు అనేది కరప్ట్ అయిపోతుంది. సో మీరు ట్రై చేయాలనుకుంటే మీరు ఆలోచించుకొని ట్రై చేయండి.
ఇదైతే పనిచేస్తుంది. ఇది వచ్చేసరికి 4G మొబైల్ ని రూట్ చేయొచ్చా, రూట్ చేస్తే ఫోన్ ఏమైనా డెడ్ అవుతుందని చెప్పి ఒక బ్రదర్ అడగడం జరుగుతుంది. యాక్చువల్గా 4G లేదు, 5G లేదు, 2G లేదు, 3G లేదండి. ఏ మొబైల్ అయినా మనం రూట్ చేయొచ్చు. బట్ రూట్ చేసే విధానంలో మీరు చూసుకోవాలి. చూసుకోకపోతే మీరు ఖచ్చితంగా మొబైల్ అనేది డెడ్ అవుతుంది. సో రూట్ చేసే పద్ధతులు ఒక్కొక్క ఫోన్కి ఒక్కొక్క రకంగా ఉంటుందని నేను ఇంతకుముందు చెప్పడం జరిగింది. సో సింపుల్గా అయిపోవాలి అనుకుంటే మీరు కింగ్ రూట్ కానీ లేకపోతే రూట్ మాస్టర్ కానీ ఇలా కొన్ని చాలా అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. సో దాని ద్వారా ట్రై చేయండి. అవి ఏంటంటే సింపుల్గా దానికున్న మెథడ్తో ఈజీగా మనకి రూట్ చేసి పెడితే, ఒకవేళ అందులో రూట్ కనుక దొరకకపోతే మాన్యువల్గా రూట్ చేయాల్సి ఉంటుంది. సో అలా రూట్ చేసేటప్పుడు మనం ప్రతి మొబైల్కి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. సో ఆ పద్ధతిలో ఏమైనా చిన్న చిన్న తప్పుదారులు ఏమైనా జరిగితే ఖచ్చితంగా మీ ఫోన్ అనేది డెడ్ అవుతుంది. సో అందుకని రూట్ చేసే ముందు 1కి 10 సార్లు మీరు ఇంటర్నెట్లో మొత్తం అంతా సెర్చ్ చేసి దానికి సరైన మెథడ్ ఏముందో చూసి అలాగే మీరు రూట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో తర్వాత ఇంకోటిసరికి అన్న LTE అండ్ OLT గురించి ఇంకో వీడియో చేయమని చెప్పి అడగడం జరిగింది. ఆల్రెడీ నేను దీని మీద 2-3 వీడియోలు చేయడం జరిగింది. సో ఒకసారి మీరు ఆ వీడియోని ఒకసారి చూడొచ్చు. మీరు ఒక వీడియో చూస్తుంటారు. సో ఇంకా చాలా వీడియోలు చేయడం జరిగింది. మీకున్న సందేహం నాకు తెలుసు. LTE వేరు, OLT వేరు అని చెప్పి నేను ఇంతకుముందు చెప్పడం జరిగింది. సో అందువల్ల మీకు ఆ డౌట్ వచ్చి ఉంటుంది. ఇప్పటికీ నేను చెప్తున్నాను, LTE వేరు, OLT వేరండి. కొన్ని అప్డేట్ చేస్తే OLTకి ఎందుకు మారుతున్నాయంటే, మన ఇండియాలో OLTని జియో రాకముందు చాలా మొబైల్స్లో సాఫ్ట్వేర్ పరంగా అలాగా పక్కన పెట్టేసి ఉంచారు. ఎప్పుడైతే అప్డేట్స్ అనేవి వచ్చినాయో సో ఆటోమేటిక్గా LTE నుంచి OLTకి మారదని, అందువల్ల కొన్ని OLT సపోర్ట్ ఉన్నా సరే LTEగానే మన ఇండియాలో చాలా మన అవుతున్నాయి. అప్డేట్ చేయగానే OLTగా కన్వర్ట్ అవ్వడం జరిగింది. అందువలన LTEని OLTగా ఫుల్గా కన్వర్ట్ చేయడం అనేది ఉండదు. LTE వేరు, OLT వేరు. అలా అనుకుంటే జియో ఫర్ కాల్ అని చెప్పి అప్లికేషన్ లాంచ్ చేయదు. దానికి కూడా ఏదో ఒక చేసి మీరు LTEని VoLTగా మార్చేసుకోమని ఎప్పుడో చెప్పేసేది. చాలా వరకు అలాంటి సాఫ్ట్వేర్లు కూడా వచ్చేసి ఉండే అనమాట. సో తర్వాత ఇంకొకటిసరికి OS అప్డేట్ చేస్తే, ఏ మొబైల్కైనా OS అప్డేట్ చేస్తే ఇంటర్నల్ స్టోరేజ్ ఇప్పుడున్న స్పేస్ మీద ఇంకెక్కువ సిస్టమ్ స్పేస్ ఎక్కువ తీసుకుంటుందని చెప్పి అడగడం జరుగుతుంది ఒక బ్రదర్. సో అది OS మీద డిపెండ్ అయి ఉంటుంది, మీ మొబైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. చాలా వరకు అప్డేట్లో OS అనేది అప్డేట్ చేసినప్పుడు ఇంటర్నల్ సిస్టమ్ స్టోరేజ్ అనేది కొంచెం ఎక్కువగానే తీసుకుంటుంది. ఎందుకంటే కొత్త ఫీచర్స్ యాడ్ చేయడం వల్ల ఎక్కువగా తీసుకుంటుంది. ఎప్పుడైతే బిల్డ్ చేసిన ROM ఉంటుందో ఆ ROM వచ్చేసరికి బిల్డ్ చేసిన దానికన్నా కొన్ని డబల్, ట్రిపుల్ టైమ్స్ ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తే, దానికి ఏంటంటే ఒక మిక్చర్ పొట్లాన్ని మనం కట్టి ఉంచితే ఈ విధంగా ఉంటుంది. ఎప్పుడైతే దాన్ని ఓపెన్ చేసి ఇలా స్ప్రెడ్ చేస్తే మొత్తం అంత చిందరబందరగా మొత్తం ఎంతవరకు ఆక్యుపై చేస్తే అంతవరకు ఆక్యుపై చేస్తుంది. దాని స్పేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ROM కూడా అంతే, అది బిల్డ్ చేసినప్పుడు చాలా తక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే దాన్ని మనం ఇన్స్టాల్ చేస్తామో అప్పుడు అది స్ప్రెడ్ అవుతుంది అనమాట. అందువల్ల మనకి ఎక్కువ స్టోరేజ్ అని తీసుకుంటుంది. అందుకని ROM సైజుని బట్టి మీరు స్టోరేజ్ని ఎప్పుడు అంచనా వేయకూడదు. ఇంకోటి వచ్చేసరికి జియో రోజుకి 1 GB లిమిట్ అనేది పెట్టిందిగా. సో దాన్ని ఎలా ఎక్స్పెండ్ చేసి మళ్ళీ 4 GBకి కన్వర్ట్ చేయాలి అని చెప్పి అడగడం జరుగుతుంది. సో ఇలాంటివి మీరేమి నమ్మమాకండి. వాళ్ళు 1 GB ఇవ్వాలనుకుంటే 1 GB వస్తుంది, 4 GBలోకి మారదు. మీకు March 31 వరకు ఇవ్వాలనుకుంటే March 31 వరకే ఇస్తుంది. దాన్ని ఎక్స్పెండ్ మనం అయితే చేయలేం. అందుకని చెప్పి ఇలాంటి వీడియోలు మీరు నమ్మకండి. 1 GB ఇస్తా అంటే 1 GB వస్తుంది. మీరు సాఫ్ట్వేర్లో వేసుకోనో లేకపోతే అప్లికేషన్స్లోనో అక్కడ 4 GB చూపించినంత మాత్రాన మీకు 4 GB అనేది రాదు. సో మీరు ఎప్పుడైనా సరే అలాంటి ఫేక్ వీడియోలు నమ్మకండి. వాళ్ళ వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్ కోసం ఎన్నో చేస్తూ ఉంటారు. సో అలాంటి వీడియోలు మీరు నమ్మకండి. 1 GB ఇవ్వాలనుకుంటే 1 GB వస్తుంది. అది సర్వర్తో డిపెండ్ అయి ఉంటుంది. అలాగే మనం మార్చేసి అంత మేధావులు మనం అయి ఉంటే ఇంకా వాళ్ళు అంతంత పెద్ద నెట్వర్క్లు రన్ చేసే వాళ్ళు ఇంకెంత మేధావులు అయి ఉంటారు ఆలోచించండి. సో ఇలాంటివన్నీ మీరు నమ్మకండి. సో మరో వచ్చేసరికి పెన్ డ్రైవ్ స్పేస్ని పెంచొచ్చా, ఏదైతే 8 GB పెన్ డ్రైవ్ ఉందో దాన్ని 16 GB చేయొచ్చా, ఏదైతే 16 GB ఉందో దాన్ని 32 GB చేయొచ్చా అని చెప్పేసి అడగడం జరుగుతుంది. సో వీటి మీద కొన్ని వీడియోస్ ఉన్నాయి. అలాగే ఈ సిస్టంలో చేయొచ్చు కదా, అలాగే మనం మొబైల్లో కూడా దీన్ని చేయొచ్చా, అలాగే మన మొబైల్లో ఉన్న ఇంటర్నల్ స్టోరేజ్ కూడా పెంచొచ్చా అని చెప్పి చాలా మంది అడగడం జరుగుతుంది. సో ఇదంతా ఫేక్ అండి. మీకు ఆల్రెడీ ఆ స్టోరేజ్ ఎంత ఉండాలో అంత స్టోరేజ్తోనే మనకి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని పెంచాము అంటే అక్కడ మనకి నెంబర్ మారుతుంది అంతే. మనకి పెట్టంగానే పెన్ డ్రైవ్ పెట్టంగానే అక్కడ 8 GB దాన్ని 16 GB చేసిన అక్కడ 16 GB అని చూపించినప్పటికీ మనకి 8 GB స్పేస్ అనేది అందులో ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే వాళ్ళు ప్రోగ్రామ్ చేసి మనం అక్కడ 8 GBని 16 GB అని చూపిస్తుంది స్పేస్. కానీ మనం ఎప్పుడైతే 8 GB దాటి మనం ఎక్స్ట్రా ఏమైనా ఫైల్స్ వేస్తే అక్కడ కరప్ట్ అయిపోయినట్టుగా ఎర్రర్స్ వచ్చేస్తుంటాయి. సో ఇది ఎలాగంటే ఇప్పుడు సపోజ్ మనం 10 అడుగులు రూమ్ ఉందనుకోండి. సపోజ్ ఇక్కడ నుంచి అక్కడ వరకు 10 అడుగులు రూమ్ ఉందనుకోండి. అది వచ్చేసరికి ఒక అడుగు వచ్చేసరికి 12 ఇంచెస్ అనమాట. సో 12 ఇంచెస్. అలాగే మనకి 10 అడుగులు అనేసరికి 120 ఇంచెస్. సో ఎప్పుడైతే ఇంచెస్ని మనం 10 ఇంచెస్కి 1 అడుగు అని చెప్పి మనం క్యాల్కులేట్ చేస్తే
ఇప్పుడు ఏదైతే 10 అడుగులు 120 ఇంచెస్ ఉన్నాయో అది 12 అడుగుల కింద మారిపోతుంది. సో అంత మాత్రం మారినంత మాత్రం రూమ్ స్పేస్ అయితే మారదు. మనం ఏదైతే 10 అడుగులు ఫస్ట్ ఉందో ఇప్పుడు మనం ఒక అడుగుకి 10 ఇంచులే అని చెప్పి మనం క్యాల్కులేట్ చేసి చేసినా సరే ఆ రూమ్ స్పేస్ అంతే ఉంటుంది. అలాగే ఇది కూడా అంతే, మనం 8 GB ఉన్నదాన్ని 16 GB చేసినంత మాత్రాన 16 GB ఉండదు. అందులో ఎంత స్పేస్ ఉండాలో అంత స్పేసే ఉంటుంది. మీకు అందులో చూపించినంత మాత్రాన ఆ క్యాల్కులేషన్ అలా చూపించినంత మాత్రాన మనకి పెరిగేది ఉండదు. సో ఈ టైప్లో మనకి పెన్ డ్రైవ్లు బయట కూడా దొరుకుతుంటాయి. డూప్లికేట్ చైనీస్ పెన్ డ్రైవ్లు ఉంటాయి. అవి వచ్చేసరికి 2 GB ఉంటుంది అందులో స్పేస్. అది వాళ్ళు అమ్మడానికి మాత్రం 64 GB, 32 GB, 128 GB, 256 GB అని కూడా అమ్ముతూ ఉంటారు. అవి డూప్లికేట్. అవి మనకి ఇక్కడ కాదు కానీ ఢిల్లీలో కావచ్చు, చెన్నైలో కావచ్చు, ముంబైలో కావచ్చు ప్లాట్ఫామ్ మీద కూడా అమ్మేస్తుంటారు. చాలా చీప్గా 200 రూపాయలకి 64 GB, 300 రూపాయలకి 128 GB కూడా అమ్మేస్తారు. సో వాటిలో అసలు స్పేస్ అనేది ఉండదు. అది జస్ట్ ప్రోగ్రామ్ బేస్ పడి ఉంటుంది. మనకు అంత స్పేస్ అయితే చూపిస్తుంది కానీ అవి అయితే అసలు పనే చేయవు అనమాట. సో ఇప్పుడు మనం చేసినా సరే ఈ వీటి పని కూడా అలాగే ఉంటుంది. సో ఇంకా చాలా వరకు ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఇంట్లో చాలా వరకు నేను చెప్పలేను, ఎందుకంటే వాటి గురించి చెప్పుకుంటూ పోతే ఒక వీడియో సరిపోదు ఒక్కొక్క ప్రశ్న. సో దాని గురించి సపరేట్గా కొన్ని వీడియోలు చేయాల్సి ఉంటుంది. సో వాటికి నేను సపరేట్గా వీడియోలు చేస్తున్నాను. సో ఇక్కడతో ఈ నాన్ ఈస్ టెక్ టాక్ని నేను ముగిస్తున్నాను. సో ఈ వీడియోలో మీరు ఉన్న సందేహాన్ని తీర్చని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమైనా కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.